కుట్రపూరిత రాజకీయం అనేది ఏపీలో పతాక స్థాయికి వెళ్ళిపోయింది. మద్యం కేసులో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే కుట్రలతో టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పావులు గదుపుతూ ఉంది. ఈ మధ్య మద్యం కేసులో అరెస్ట్ అయిన వ్యక్తుల వాంగ్మూలాలు, వ్యక్తులు మాట్లాడిన మాటలు, ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్న తీరు, కర్ణాటకలో బాలాజీ గోవిందప్ప ఆయన అరెస్ట్ అయిన తీరు, బాలాజీ గోవిందప్ప ఎక్కడ పనిచేస్తున్నాడు అనేది వాంగ్మూలంలో పేర్కొన్న తీరు, ఇవన్నీ చూస్తూ ఉంటే రాజకీయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుట్రపూరితంగా పతాక స్థాయికి చేరిందనే మనం చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు అంత టార్గెట్ పెట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కక్షపూరితంగా ఆ రోజు సోనియా గాంధీతో మరియు రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డితో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించడం జరిగింది. కక్షపూరితంగా ఆ రోజు ఎర్రవనాయుడు దగ్గర మరియు ఆ పక్క తెలంగాణలో శంకర్రావు దగ్గర కేసులు పెట్టించి జగన్మోహన్ రెడ్డికి లెక్కలేనన్ని ఆస్తులున్నాయి, అక్రమ ఆస్తులు సంపాదించాడు అని చంద్రబాబు నాయుడే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపడం జరిగింది. కానీ ఈరోజు ఆ కేసుల నుండి జగన్మోహన్ రెడ్డి బయటపడుతున్న సమయంలో ఎలాగైనా మరో కేసులో జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలనే కక్షపూరితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాలనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరిత రాజకీయాలను పతాక స్థాయికి తీసుకెళ్లిపోతున్నాడు. అందులో భాగంగానే లిక్కర్ స్కామ్ కేసులో రాజి కసిరెడ్డిని అరెస్ట్ చేయటం, రాజి కసిరెడ్డి అనుచరులను అరెస్ట్ చేయటం, సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయటం, వాళ్ళ తర్వాత ఇప్పుడు బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా కుట్రపూరిత రాజకీయాలే అనడానికి ఉదాహరణలు. ఎందుకంటే టీడీపీ ఆఫీసును కేంద్రంగా చేసుకుని అక్కడ రిమాండ్ రిపోర్ట్లు తయారు చేయటం, ఆ రిమాండ్ రిపోర్ట్లనే సిట్ అధికారులు న్యాయస్థానాల ముందు హాజరుపరుస్తుండటం చాలా చాలా ఆశ్చర్యకరం. ఎవరైతే అరెస్ట్ చేసినారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఏ వాంగ్మూలం కూడా ఇవ్వలేదు, మేము ఎక్కడా కూడా సంతకం పెట్టలేదు, టీడీపీ ఆఫీసును కేంద్రంగా చేసుకుని వాంగ్మూలాలు వాళ్ళే తయారు చేసుకుంటున్నారు, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మాకు అసలు మద్యం కేసుకి సంబంధమే లేదు అంటూ సుప్రీంకోర్టులో వాళ్ళు కేసులు వేయటం జరుగుతున్నది. ఈ మధ్య రాజి కసిరెడ్డి సుప్రీంకోర్టులో కేసులు వేశాడు. మద్యం కేసుకు మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా అబద్ధపు వాంగ్మూలాలు, అబద్ధపు రిమాండ్ రిపోర్ట్లు టీడీపీ ఆఫీసులో తయారు చేసి వాటినే సిట్ అధికారులు న్యాయస్థానాల ముందు హాజరుపరుస్తున్నారు అని సుప్రీంకోర్టులో రాజు కసిరెడ్డి కేసు ఫైల్ చేయడం జరిగింది. తద్వారా సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిపైన తదుపరి విచారణను కూడా ప్రకటించడం జరిగింది. ప్రభుత్వాన్ని దీనిపై స్పందించాలని కూడా సుప్రీంకోర్టు కోరటం జరిగింది. అసలు చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి పైన అంత కక్ష ఎందుకు పెంచుకున్నాడు? ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా రాష్ట్రంలో కుట్రపూరిత రాజకీయం పతాక స్థాయికి చేరిందనే మనం చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని గత ప్రభుత్వంలో అరెస్ట్ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా 52 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు 52 రోజులు జైల్లో ఉండడానికి కారణం స్కిల్ డెవలప్మెంట్లో పక్కా ఆధారాలతో దొరికిపోయాడు. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు బెయిల్ పైనే ఉన్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాదాపు 3,500 కోట్ల స్కామ్, అది దాదాపు 300 కోట్ల పైనే 19 షెల్ కంపెనీల ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది అనే ఆధారాలతో సహా దాదాపు 150 మంది వాంగ్మూలాల సిఐడి వాళ్ళు ఆధారాలతో కేసుని ఫైల్ చేయడం జరిగింది సిఐడి కోర్టులో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కూడా ఎలాగైనా అరెస్ట్ చేయాలి, ఆయన జైలుకి పంపాలి అనే టార్గెట్తోనే రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేయటం, సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయటం, ఇప్పుడు బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేయటం, సాక్షి ఎడిటర్ అయినటువంటి ధనంజయ రెడ్డి గారి ఇంట్లో సోదాలు చేయటం కానీ, ఓఎస్డి కృష్ణమోహన్ కూడా విచారణకు పిలిపించడం, వాళ్ళపైన కూడా
రిమాండ్ రిపోర్ట్లు తయారు చేయటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిపై కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒకే మాట చెప్తున్నారు, మద్యం కేసుకు మాకు ఎటువంటి సంబంధం లేదు. టీడీపీ ఆఫీస్లోనే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లు తయారు చేస్తున్నారు. సిట్ అధికారులు వాటి నెతపై న్యాయస్థానాల ముందు ఉంచుతున్నారు. పోలీస్ అధికారులు, సిఐడి సిట్ అధికారులైతే సక్రమంగా వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు. అవినీతి పనులు వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. చంద్రబాబు టీడీపీ ఆఫీసులో ఏం చెప్తే దాన్నే వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు, దాన్నే ఫాలో అవుతున్నారు అంటూ వాళ్ళు అందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరుగుతున్నది. మిథున్ రెడ్డి అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తుండటం, మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించడం కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది. చంద్రబాబు నాయుడు ఈ విధంగా కుట్రపూరిత రాజకీయాలను, మద్యం కేసులు డ్రామాలాడుతున్నాడు అని వైసీపీ నాయకులైతే క్లియర్గా చెప్తున్నారు. అసలు బాలాజీ గోవిందప్ప అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నట్లు ఆయన్ను రిమాండ్ రిపోర్ట్లో రాసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏమంటే 12 దేశాల్లో వ్యాపారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ సంస్థలో ఈనాడని మంచి పొజిషన్లో పనిచేస్తున్నాడని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. భారతీయ సిమెంట్లో ఎక్కువ భాగం షేరు వాటాలున్న అంతర్జాతీయ కంపెనీ అయినటువంటి వికాట్ కంపెనీకి ఎక్కువ భాగం భారతీయ సిమెంట్ కంపెనీలో వాటాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి కుటుంబానికి దాదాపు కూడా మైనర్ వాటానే భారతీయ సిమెంట్లో ఉండేది. అటువంటి అంతర్జాతీయ కంపెనీ వికాట్ సంస్థలో పనిచేస్తున్న బాలాజీ గోవిందప్పను జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నాడు అని చెప్పటం ఇది చాలా చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే పని అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన నా దగ్గర పనిచేస్తాడు కదా అని అనేవాడు. కానీ ఈరోజు బెంగళూరులో వెళ్ళేసి సిట్కు సంబంధం లేని అధికారులు అనంతపురం డిఎస్పీ అరెస్ట్ చేశాడని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు సిట్కి సంబంధం లేని వాళ్ళు ఎలా ఆయన్ని అరెస్ట్ చేస్తారు, ఆయన్ని ఎలా తీసుకొస్తారు? ఇదంతా కూడా కుట్రపూరిత రాజకీయాలలో భాగమేనని, కుట్రపూరిత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో పతాక స్థాయికి వెళ్ళాయని క్లియర్గా అర్థమవుతా ఉంది.